గుడ్ మార్నింగ్, నమస్తే. కాలం చాలా వరకు మారిపోతూ ఉంది. నిజం చెప్తున్నాను. పిల్లలు ఈ కాలంలో చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10% మాత్రమే. నిజం చెప్తున్నా. మిగతా 90% వచ్చేసి తల్లిదండ్రులే కారణమవుతున్నారు. కారణం ఏమంటే వాళ్ళపైన నింద మోపడం లేదండి. నిజం చెప్తున్నా, వాళ్ళపైన నింద మోపడం లేదు. కారణం ఏమంటే పరిస్థితులు, వాళ్ళు ఏదో వాళ్ళ పనిలో ఉండడము, వీళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని ఏ పనులు చేయకపోవడం వల్ల ఇలా అయిపోతూ ఉంది. పిల్లల్ని గారాబంగా మరీ శృతి ముంచితే మొత్తానికి నష్టం వస్తూ ఉంది. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్ధకస్తులను చేస్తూ ఉంది. నిజం చెప్తున్నా, బద్ధకస్తులైపోతున్నారు. ఎక్కడ ఏ పని చేయడం లేదు, ఏమి నిర్ణయం తీసుకోవడం లేదు, బాధ్యతగా వ్యవహరించడం లేదు. కొందరు మధ్యతరగతి కన్నా పేదవారులు అయితే ఇంకా ఎక్కువ చేస్తున్నారు. సినిమాలో రౌడీలు చేసే విధంగా, విలన్స్ చేసే విధంగా అలా చేస్తున్నారు. అది నాకు చాలా బాధేస్తూ ఉంది. ఇప్పటి తరం 70% పిల్లలు తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు. మంచినీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్ళనంటున్నారు. నిజంగానే అది ఎంత తప్పో చూడండి, ఆలోచించండి. వాళ్ళ లంచ్ బ్యాగులు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోమంటే చేసుకొని అంటున్నారు. మార్చుకుంటారే తప్ప చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని పడేసి కొత్తది కొనుక్కుంటున్నారు. ఒక పెన్ను రాయకపోతే మనం ఆ కాలంలో డబ్బు సంపాదించినట్లు వేడి నీళ్ళల్లో వేసి దాన్ని అది చేసి దీన్ని ఇది చేసి వేరే వాళ్ళ దగ్గరికి ఇచ్చి దాన్ని రిపేర్ చేసుకునేవాళ్ళం. ₹1, ₹1, ₹2 పెన్నని. కానీ ఇప్పుడు అది సరిగ్గానే చేయడం లేదండి. చూడండి, అన్నీ డిస్పోజబుల్ వస్తువు వచ్చేసినాయి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వచ్చేసినాయి, లంచ్ బాక్సులు కూడా వచ్చేసినాయి. ఇలా ప్రతి ఒక్కటి ఇలా ఉండేటప్పుడు పిల్లలు ఎక్కడ బాగుపడతారు చెప్పండి? కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు కూడా సహాయం చేయమంటున్నారు. రాత్రి 10 గంటల్లోపు పడుకొని ఉదయం 6 లేదా 7 గంటల్లోపు నిద్ర లేవమంటే లేవనంటున్నారు. గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెప్తున్నారు. ఈవెన్ 2వ తరగతి 3వ తరగతి పిల్లలే అండి. ఈవెన్ హెడ్ మాస్టర్సు, ప్రిన్సిపాల్సు, చైర్మన్స్ కూడా నాతో కంప్లైంట్ చేస్తున్నారు. సార్, ఎందుకని లాస్ట్ డెస్క్లో కూర్చుంటారు, కొందరు ముందర డెస్క్లో కూర్చొని కూడా ఇబ్బంది పెడుతున్నారు. నేను 2వ తరగతి అని చెప్పడంలా, 3వ తరగతి అని చెప్పడం లేదు. ఇంతకుముందు 5వ తరగతి 10 ఏళ్ల పిల్లోడు ఏదైనా మాట్లాడుతున్నాడంటే అది కొద్దిగా దానికి రీజన్ ఉంది. కానీ ఇప్పుడు 2వ తరగతి పిల్లలే మాట్లాడుతున్నారు. 1వ తరగతి పిల్లలు కూడా అలాంటి మీడియా వచ్చేసింది. యూట్యూబ్ వచ్చేసి ఉన్నాయి, ఇలాంటివన్నీ వచ్చేసి ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి చేతిలో. వీళ్ళు పేపర్ చదవడం కానీ ఇంకేదైనా కొన్ని పనులు చెప్తే అయ్యో శ్రద్ధగా వినండి, రేడియోలో వచ్చేది వినండి అంటే నథింగ్ డూయింగ్. అస్సలు పూర్తిగా మర్చిపోయినారు. ఆండ్రాయిడ్ ఫోనే వాళ్ళకి కావాలా, యూట్యూబే వాళ్ళకి కావాలా, ఇంకేం అవసరం లేదు. ఎక్కడ ఎవరు ఏమైనారు, ఏం పోయినారు, ఏం వస్తూ ఉన్నారనేటువంటిది ఎవ్వరు పట్టించుకోవడం లేదండి. తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడైనా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు, నూడిల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్లు కొనుగోలు చేస్తున్నారు. ఆడపిల్లలైతే నిజం చెప్తున్నాను, తిన్న కంచం కూడా కడగనంటున్నారండి. నేను చెప్పేది కొందరే అండి, అందరినీ కాదు. 70%, 80% మంది ఈ పని చేస్తున్నారు. తల నీట్గా దువ్వుకుందాం, పూలు పెట్టుకుందాం, పెరుగు తాగదాం, మజ్జిగ తాగదాం. వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా చూసుకోకపోతే ఇంకెలా ఉంటుంది జీవితం? బాగా ఆలోచించండి ప్లీజ్. దయచేసి తాతలకు చెప్తున్నాను, అవ్వలకు చెప్తున్నాను, తండ్రులకు, తల్లులకి ఏం చెప్పాలని కూడా భయంగా ఉంది. మీరేం చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదే. గురువు మాట వినడం లేదు, దేవుని మాట వినడం లేదు.
పెద్దవాళ్ళ మాట వినడం లేదు, అక్కన పక్కన ఉండేవాళ్ళ మాట కూడా వినడం లేదే, ఎందుకు ఇలా అయింది అనేటువంటి బాధ ఎక్కువగా ఉందండి నాకు. ఇల్లు ఊడ్చమంటే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కోపాలు వచ్చేస్తున్నాయి. అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన లేదు. అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు. 20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రాదు. బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తూ ఉందండి. నిజం చెప్తున్నాను. మనమే పిల్లల చేత అవన్నీ చేయించడం లేదు, కానీ కారణం మనమే. ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డుకొస్తున్నాయి. చూసే వాళ్ళకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అనే భ్రమలో ఉన్న మనమే అలా ఉండేటప్పుడు ఇంకా పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి అయ్యా, నిజం చెప్పండి. ఎంత బాధగా ఉంది. గారాబర్లో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగడం లేదండి. నిజం చెప్తున్నాను. వారిని కష్టపెట్టమని కాదు ఇక్కడ చెప్పేది. కష్టం గురించి తెలిసేలా పెంచండి. వాళ్ళ కష్టం తెలియాలండి, అప్పుడే బాగుపడతారు వాళ్ళు. కష్టం గురించి తెలిసేలా పెంచండి. కష్టం, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు. ఎప్పటికే రానే రాదు అసలు. నేను మీకు చెప్తున్నాను, ఎప్పటికీ రానే రాదు అసలు. మరి కొంతమంది సోమరిపోతుల్లా తయారవుతున్నారు. అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండడం రాదు, సంస్కృతి సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు. అసలు సంస్కృతి అనే పెద్ద పదాలు కూడా నేను అనడం లేదు. కనీస గౌరవం, మినిమం. ఎలా బండి తోలాలా, ఎలా ఉండాలా, ఎలా పెద్దవాళ్ళని చూడాలా, చిన్నవాళ్ళని ఎలా చూడాలా, కష్టాన్ని ఎలా చూడాలా, సుఖాన్ని ఎలా చూడాలా అనేటువంటి వేరియేషన్ తెలియకపోతే ఎందుకండి? నిజం చెప్పండి, ఆలోచించండి. మీకు కూడా అనిపిస్తూ ఉంది, కానీ చెప్పలేకపోతున్నారు. మనమందరం కూడగట్టుకొని చెప్తే తప్ప ఈ దేశం బాగుపడదు. మొత్తంగా మన కుటుంబం బాగుపడితే చాలండి, దేశానికి పోతే కొద్దీ. అర్థమవుతోందా? భార్యకు వంట వండడం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ల వెంట పడుతున్నారు. చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్ల బారిన పడుతున్నారు. 1 కిలోమీటర్ ఒక్క ఎదురుగా ఉండే అంగిటికి నడిచిపోరా అంటే పోలేకపోతున్నారు. బండి కావాలంటున్నారు, సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారు. చిల్లర మార్చుకురారా అంటే కాదు గీదు అంటున్నారు. అబ్బా, ఎంత బాధపడుతున్నాను అసలు. భారతదేశమా ఇలా అయిపోతుంది, భారతదేశం గురించి వద్దు, మన విలేజా ఇలా అయిపోయిందనే నా బాధ నాకు ఎక్కువగా ఉంది. నిజం చెప్తున్నాను. ఇక్కడ కానీ మార్చకపోతే మనం ఇంకెక్కడండి మిగతా వాళ్ళని మార్చగలం? కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అవసరం లేదు, అనవసరం వాళ్ళకి. ఆకుకూర తినరు, వద్దు. కూరగాయలు తిను, వద్దు. పాలు తాగు, వద్దు. కూర తిను, వద్దు. నూడిల్స్, కుర్కురేలు, లేసులు, ప్యాకెట్లు ఎట్లా పూలమాలలు తగిలిచ్చినట్టు తగిలిచ్చేస్తూ ఉన్నారు అక్కడ ఇక్కడ చూస్తే. నిజం చెప్తున్నాను. ఎందుకు ఇలా మనం వెంటాడితేనే అది వేటాడుతూ ఉన్నాయి. అర్థమైందా? చాలామంది ఫ్రూట్స్ అస్సలు తినరు. గర్భవతులు అయిన తర్వాత వారి బాధలు వర్ణాతీతం. ఇప్పుడేం వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు 2000లో పుట్టినటువంటి పిల్లలు పూర్తిగా మర్చిపోయినారు ఫ్రూట్స్, గీట్స్ అలాంటివన్నీ. ఈ యూట్యూబ్లో చూసి అనారోగ్యమైనప్పుడు భయపడి చేస్తున్నారే కానీ ఇంతకుముందు బ్యాట్లు పట్టుకొని క్రికెట్ ఆడాలు, కబడ్డీలు ఆడాలు, ఎప్పుడు చూడు ఆటలు అనేటువంటి ఆడేవాళ్ళు. చదువులో కొంత లీనమయ్యేవాళ్ళు. ఇప్పుడు చదువు లేదు, సంధ్య లేదు. ఏం చేయాలి చెప్పండి? టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వడం. 100లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు. అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యు లోపంతోనే పుడుతున్నారు. 3వ తరగతి పిల్లాడికి సోడా బుడ్డి లాంటి కళ్ళద్దాలు, 5వ తరగతి వారికి అల్సర్, బీపీలు, 10వ తరగతి వారిలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటికి కారణము మనము. మన పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచకపోవడమే. అందుకే తల్లిదండ్రులు మారాలి. రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నారు,
ఒకసారి ఆలోచన చేయండి. సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి? కేవలం గుడికి వెళ్ళి పూజలు ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాం. అది మాత్రమే కాదు, సాంప్రదాయం అంటే అలా అనుకోవడం చాలా వరకు పొరపాటు అండి. పిల్లలకు బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, దాతృత్వం, ప్రేమ, అనురాగం, సహాయం, సహకారం, నాయకత్వం, మానసిక దృఢత్వం, కుటుంబ సంబంధాలు, అనుబంధాలు, దైవభక్తి, దేశభక్తి అనేటువంటిది ఇవ్వాలండి. ఈ భావనలు, సాంప్రదాయాలు అంటే కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి. నిజం చెప్తున్నా, పిల్లలకు అలవాటు చేయాలండి. లేకపోతే ఏమవుతాం ఆలోచించండి. ఇప్పుడు మీకే అనిపిస్తూ ఉంది కదా, నాన్న ఈ ట్యాబ్లెట్ తీసుకురారా అంటే వెళ్తున్నారా? బండి లేకుండా కదులుతున్నారా? అర్ధ కిలోమీటర్ నడవగలుగుతున్నారా? ఎదురింట్లో పోయేసి తీసుకురారా అంటే చేస్తున్నారా? వాళ్ళకి ఎలా నచ్చజెప్పాలని తెలుస్తూ ఉందా? ఏమీ లేకుండా ఎందుకు ఇలా ఎలాంటి జీవితం గడపాలా? అట్లీస్ట్ వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అనారోగ్యం అనేటువంటిది చాలామంది 80లో పుట్టినటువంటి వాళ్ళు, 90లో పుట్టినటువంటి వాళ్ళకు కూడా లేదు. ఇప్పుడు 2000 నుంచి పుట్టినటువంటి పిల్లలు, ముఖ్యంగా కరోనా తర్వాత పుట్టినటువంటి వాళ్ళు బ్యాట్ అనేటువంటిది కానీ, రేపు క్రికెట్ ఎలా ఉంటుంది అని అడిగే రోజులు వచ్చేసినాయి. టీవీలో చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు, సరిపోతూ ఉందే కానీ కబడ్డీ అనేటువంటిది ఇప్పుడు ఉండేటువంటి 10వ తరగతి ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా కొందరికి తెలియడం లేదు. నేను నిజం చెప్తున్నా, మహాత్మా గాంధీ ఎవరంటే చెప్పలేకపోతున్నారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. అబ్దుల్ కలాం అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఎవరు, మన ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే చెప్పలేకపోతున్నారు. ఆ కాలంలో ఒకరు ఇద్దరు ఉండేటువంటి వాళ్ళు. పాలు ఎలా ఉంటుంది, పెరుగు ఎలా ఉంటుందని కూడా ఫ్యూచర్లో కష్టమే అండి. నిజం చెప్తున్నాను. నాకు తెలిసి మా కాలేజీలో పిల్లలు పెరుగు, పాలు, కాఫీ, టీ ఇలాంటివి నిజంగానే తెలియడం లేదు. పెరుగు, పాలు వాడాలా అనేటువంటిది వాళ్ళకి ఆలోచన కూడా లేదు. నెయ్యి, వెన్న ఇలాంటివి ఆలోచన కూడా లేదు. నెయ్యి ఎలా వస్తూ ఉంది అనేది కూడా ఫ్యూచర్లో అడగొచ్చేమో, ఇప్పుడు అడిగే పిల్లలు ఉన్నారేమో నాకు తెలిసి. నేను ఒక ముఖ్యమైన చెప్తున్నాను. నాకు మ్యారేజ్ అయినప్పుడు నేను కలికిరి వాళ్ళ అమ్మాయి మెడ్రాస్లో సెటిల్ అయింటే చేసుకున్నాను. నేను చెప్పేది 30 ఏండ్ల క్రితం. ఆమెని శనగ చెట్టు ఎలా ఉంటుంది అని అంటే పెద్దదిగా ఉంటుందని, శనక్కాయలు నేలలో పండుతుంది అనేటువంటిది కూడా ఆమెకు తెలియదు. సో నేనే ఆశ్చర్యపోయాను. ఏది 30 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు ఇంకా ఇలా ఉంటే ఎలా అవుతుంది? ఇప్పుడు అసలు సేద్యం అనేటువంటిది పూర్తిగా ఆగిపోయింది. వ్యవసాయమే లేదు ఎక్కడ. ఏదో కొద్దో గొప్ప ఉన్నారు, అది విలేజ్ వాళ్ళకి తెలుస్తూ ఉంది. చెరుకు 100 మందిలో 90 మంది టౌన్ వాళ్ళు అస్సలు తినడమే లేదండి, జ్యూస్ తాగుతున్నారు అంతే. దాన్ని ఎలా తినాలనేటువంటిది కూడా తెలియదు. ఇంతకుముందు సిటీలో ఉండే వాళ్ళకి మనం నేర్పించేవాళ్ళం, 60-70 వాళ్ళం నేర్పించేవాళ్ళం. నుంగులు ఎలా తినాలనేటువంటిది తెలియదు. అదే తాటి ముంజులు అంటామే అది. గేగులు ఎలా తినాలనేటువంటిది వాళ్లకు తెలియదు. ఈవెన్ రేపు బొరుగులు ఎలా తినాలనేటువంటిది కూడా తెలియదేమో. ఈవెన్ ఆ ఫుడ్డు, ఆరోగ్యానికి సంబంధపడినటువంటి ఫుడ్డు, అట్లీస్ట్ మన దేహానికి సంబంధపడినటువంటి ఫుడ్లు పూర్తిగా మర్చిపోయినారండి. ఏమంటారు? ఎలా చేయాలా మనం ఆలోచించండి దయచేసి. మా రిక్వెస్ట్, మీరు దీన్ని గొప్పగా తీసుకొని మంచిగా మీకు సాధ్యమైనంత వరకు తెలియజేయండి. వాటి యొక్క ఉనికిని తెలియజేయండి, నిర్మాణాన్ని తెలియజేయండి. ఈ కాలంలో చూడండి, 10 మ్యారేజెస్ జరిగితే దాదాపు 7 మ్యారేజీలు విడాకులకే వెళ్ళిపోతాం. అవునా కాదా? ఆలోచించండి, ఎంత ఘోరమండి. విడాకులు ఎందుకు? అమ్మా నాన్నని బాగా జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటిది ఉంది కానీ చేయడం లేదు ఆ పనులు. ఇలా ఉంటే కొద్దిగా చాలా బాధకరం. మనం నడుము కడదాం. కనీసం ఈ విషయాన్ని 10 మందికి తెలియజేస్తే మంచిదని
మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.